బొకేస్ ఇచ్చారు, శాలువా ఏది? బొకేస్ చేతిలో పెట్టి ఐస్ చేయాలనుకుంటున్నారా? కరిగిపోయే ఐస్ కాదు ఈ మైసమ్మ, కరుడు కట్టిన పోలీస్. నన్ను కరగదీయటం అరగదీయటం చాలా కష్టం. ఏయ్ ఏసై రైట్. నీ గురించి విన్నా. అన్నపూర్ణ ఏమవుతుంది నీకు? మా అమ్మ. వెళ్ళి తీసుకురా. దేనికి ఎస్ఐ గారు? జనం దాచుకున్న చిట్టీల డబ్బుని ఎగ్గొట్టింది కదా, ఆ విషయం మాట్లాడాలా? ఆ విషయం క్లోజ్ అయింది, కస్టమర్లకు పేమెంట్ చేసేసింది కదా. ఏయ్, నిన్ను భారతం చెప్పమనలేదు. బయటకి వెళ్ళి అన్నపూర్ణని తీసుకురా అని చెప్పా. త్రిపుర నీ మేనత్తే కదా? అవును ఎస్ఐ గారు. దాని అడ్రస్ అన్నపూర్ణకి తెలిసే ఉంటది. వెళ్ళి దాన్ని తీసుకురా. ఎస్ఐ గారు, మర్యాదిచ్చి మాట్లాడండి. Shut up! Do what I say. తప్పు చేసిన వాళ్ళకి మర్యాద ఇవ్వడానికి ఇదే మర్యాద రామన్న ఆశ్రమం కాదు. ఆ త్రిపుర తాట తీయాలి అంటే అన్నపూర్ణ రావాలి. నువ్వే వెళ్ళి తీసుకురావాలి. నేను వెళ్తే నా బిహేవియర్ని భరించటం బహుశా అన్నపూర్ణకి కష్టం కావచ్చు. సో నువ్వే వెళ్ళి తీసుకురా. ఈ స్టేషన్ సిఐ దగ్గర నీకు చనువు ఉండొచ్చు, అనుకువ ఉండొచ్చు, బట్ ఈ ఎస్ఐ దగ్గర అనుకువ ఉండాలి, చనువుగా ఉండొద్దు. అర్థమైందా? గో. రా బాబు, కూర్చో. పర్లేదు అత్తయ్య. మీరెలా ఉన్నారు? బానే ఉన్నాను బాబు. పరిస్థితులు బాగోలేకపోయినా మీరు బానే ఉన్నాను అంటారు. అత్తయ్య, అనవసరంగా మీరిక్కడికి వచ్చేశారు. మా ఇంట్లోనే ఇంకొంతకాలం ఉండాల్సింది. మీ ఒక్కరు అక్కడ ఉండటం వల్ల మాకు ఏ విధంగా కష్టం అవుతారు చెప్పండి? నీకున్న గొప్ప గుణం మీ అమ్మకు నీ భార్యకు లేదు అని నేనెలా చెప్పగలను బాబు? అత్తయ్య, చీటీ డబ్బులంటూ ఇంకెవరైనా మీ ఇంటి దగ్గరకు వచ్చారా? ఎవరు రాలేదు బాబు. ఇక ఎవ్వరూ రారు. మీరు ధైర్యంగా నిశ్చింతగా ఉండండి.